మీకు అలా టిపికల్ టాస్క్ ఇచ్చారు అంటే ఇలా ఎదురు కూర్చోబెట్టి మాట్లాడమంటే నిజాలు మాట్లాడలేం కాబట్టి పర్లేదు మాట్లాడండి. కళ్ళు మూసుకోండి. కీర్తి గారు కళ్ళు మూసుకోండి. మీరు కీర్తి గారు చెవులు మూసుకోండి. మీరు ఓన్లీ 1 వీక్ అన్న తర్వాత ఓకే కీర్తి లైఫ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ చాలా స్టేబుల్గా ఉన్నాను. అంతకు ముందంటే తెనాలి టు లక్నో తిరుగుతూ ఉన్నాను. మా మ్యారేజ్ అనేసి చెప్పాను మా స్టోరీ ఎలా ఉందో. అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇదే ఉంటారు. లేదు మేము లేదు నేను లేను. నేను కూడా లేను సార్. నేను కూడా లేను. ఇంకొకసారి చెప్పండి. అయ్యో మైక్ పని చేయట్లే. మైక్ పెట్టండి. చెప్పండి సార్. చెప్పండి చెప్పండి వినలేదు. ఆవిడని చూడమాకండి. నేను ఆమె చూడలేదు. నాకు చూడలేదు, కనిపించలేదు నాకేనా. ఓ చివరి ముందు కనిపించలే. ఓకే ఓకే డన్. అంటే ఈ మధ్య ఫేమస్ డైలాగ్ అవుతుంది అంతేగా. స్టోరీ ఏమి అంతేగా అంతేగా. మ్యారేజ్ ఎలా జరిగింది చెప్తానన్నారు. టైం లేదండి మాకు. మీ నోటారు చెప్పండి కాస్త వింటాము. వీళ్ళంతా కొత్త వాళ్ళు. సార్ కూడా కొత్త, అందుకని లేదు. మీ మ్యారేజ్ డేకి వాళ్ళు లేదు. చెప్పండి చెప్పండి. ఏంటి థ్యాంక్ యూ. నిజంగానే కీర్తి కొడతాదా ఏంటి ఇంట్లో? ఆవిడ గురించి 4 మాటలు మంచి మాటలు చెప్పండి. చాలా కేర్గా చూస్తుంది. కొన్ని టిపికల్ కండిషన్స్ ఉంటాయి. ఆ టైంలో నేను చూసేయలేను. నాకు చాలా భయం. ఫస్ట్ టిపికల్ కండిషన్ నేను ఎక్కువ చూసింది మా పెద్దవాడి ఆపరేషన్. బెటర్గా నాకు కాళ్ళు చేతులు ఉనికిపోయాయి. నాకు అది అన్ని హాస్పిటల్లో లేను ఆ టైంలో. ఉంటే తను ఒక్కటే ఉండి హ్యాండిల్ చేస్తాను. అలా ఉంటుంది. మా మదర్ డెత్ అది. కొన్ని టిపికల్ కండిషన్లో తను లేకపోతే ఏమైపోయింది అనిపించేది. బట్ హ్యాపీ కండిషన్లో నాతో పాటు ఉంది, టిపికల్ కండిషన్స్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలా రెడీ చేసుకోండి. ఎవరు మేమేం చెప్తాం? మెన్స్ డే రోజు చెప్తాం మేము. మెన్స్ డే రోజు లేదు కాబట్టి. లేదు కాబట్టి